హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్లాట్‌ఫార్మ్స్ వారికి 6, 9 భోంచేశానని చెప్పాను కదండీ! వారికే ఇవి ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్‌కి ఇవి వారి దగ్గర ఉన్న కేజీలండి ఇవి. వీటిని నేను డిస్మాంటిల్ చేసి మన అడుగున్నర లోతు, 3 అడుగులు బారు, 18 అంగుళాల ఎత్తు అనేది నేను బాక్సులనేవి చేస్తున్నానండి. అది ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్కి నేను అక్కడికి వెళ్ళిన ఫిట్ చేసినప్పుడు ఆ వీడియో అనేది కూడా మీరు ఈ లాస్ట్లో అనేది చూడొచ్చండి. ముందుగా నేను అంగుళం పైప్ తోటి ముందు ఫ్రేమ్ అనేది చేశానండి. అలా ఫ్రేమ్ చేసి ఈ గడి మెస్ చేసింది ఏంటంటే మన కోళ్ళ గాబులు మెస్ గడేనండి. దాని చుట్టూతా మొత్తం మనం ప్రతిదీ కూడా అంగుళం వెల్డింగ్ టాకాలతోటి ఈ విధంగానే చేశాను. చేసిన తర్వాత ఈ మెస్ అల్లడమే కాదండి, గ్రీన్ కలర్ మెస్ అనేది ఉంటుంది. అది కుందేళ్ళ గడి మెస్. మళ్ళీ పైన అనేది ఈ మెస్ చుట్టూతానే చుట్టానండి. అలా చుట్టడం వలన ఏంటంటే ఆ పక్షులు అనేవి చిన్నపిల్లలు పెట్టినా ఆ మెస్లో నుంచి ఈ మెస్లో నుంచి దూరకోకుండా ఆ మెస్ అనేది అడ్డుపడద్దండి. అలాగే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే అవి నేను ఎలా ఫిట్ చేశాను ఏంటనేది మీరు క్లియర్గానే చూడొచ్చండి. అలాగే 6, 9 సైజు అంటే 5 అడుగులు ఎత్తు, 6 అడుగులు వెడల్పు, 9 అడుగులు బారండి. ఆ విధంగా నేను చేసిన దాన్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అందులో ఏం వేశారనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ప్లాట్‌ఫార్మ్స్ వారు, వర్మ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా మీద నమ్మకంతో ఆ 9, 6 సైజు బాక్సును ఈ బాక్సులు అనేవి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి. ఈ 6, 9 బాక్స్ అనేది ఈ విధంగా అనేది తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం బోల్ట్ ఫిట్టింగ్ అండి. బోల్ట్ ఫిట్టింగ్ అయితేనే కుదిరిద్ది. వారి ఫామ్ వచ్చేసరికి చొదమెళ్ళెళ్ళే రోడ్లో అండి. ప్లాట్‌ఫార్మ్స్ వారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గారండి, వర్మ గారు. ఇదిగోండి నేను ఫస్ట్ కొండగా ఇది 6, 9 బాక్స్ అనేది తీసుకెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ 6, 9 బాక్స్ వచ్చేసరికి 4 మూలలో కంకరేసి బోల్ట్ ఫిట్టింగ్ అనేది కూడా నేను చేశాను. మళ్ళీ అందులో పక్షులు వేసినప్పుడు అవి తడవకుండా సిమెంట్ డోర్ షీట్ అనేది కూడా పెట్టానండి. ఇది వర్షం వచ్చినప్పుడు ఇందులో వారు గిన్నె కోళ్ళు అనేది వేశారండి. గిన్నె కోళ్ళు ఒక 6ను, మామూలు చిన్న కోళ్ళు అనేవి 2 వేశారు. అవి వర్షం వచ్చినప్పుడు వీటి కిందకనే వస్తాయండి. అలాగే దీని రేట్ వచ్చేసరికి 22,000 అండి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్కి చేసిన బాక్సులు రేట్ వచ్చేసరికి 4,000 అయిద్దండి ఒక్కో బాక్స్ రేటు. ఈ వెడల్పుగా చేసింది ఏంటంటే ఇది మొత్తం అంతా కూడా మొత్తం బోల్ట్ ఫిట్టింగేనండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఫిట్ చేశాను. మళ్ళీ పై టాప్ కూడా వచ్చేసరికి కొంచెం ఎత్తు అనేది పెట్టానండి. ఇవ్వండి, నేను బాక్సులు 3 చేశానని చెప్పాను కదండి. ఇవి ఈ చివర గ్రీన్ కలర్ వేసిన దాని టైపుగానే ఈ రెండిట్లకు కూడా అనేది అల్లాను. అక్కడికి తీసుకెళ్ళి బిగించిన తర్వాత తీసిన వీడియో అండి ఇది. ఇవిగోండి పక్షులు అనేవి ఇవే ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్. ఇందులో 3 జాతులు అనేవి ఉన్నాయండి. ఇవి వాటికి పిల్లలు పెట్టినప్పుడు ఆ బాక్సుల్లోకి వెళ్ళి పిల్లలు అనేవి పెడతాయండి. వీరు ఏం పెంచుకోవాలన్న వీరి ఉద్దేశం ఏంటంటే వాటికి చాలా ఫ్రీగా ఉండేలాగా ప్రతిదీ కూడా చేయడం అండి వీరికి. నేను చేసిన 6, 9 బాక్సులు కూడా అవి 4 పిల్లలు అయినా కానీ చాలా ఫ్రీగా తిరుగుతాయి. మళ్ళీ ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్కి కొంచెం ప్లేస్ అనేవి కొంచెం వాటికి ఫ్రీగా ఉండాలంటే ఇలాంటి వాటిలో అయితే బాగా బాగుంటాయని ఈ విధంగా అనేది చేయించుకున్నారండి. ఈ విధంగా అనేది మనం ఫిట్ చేశాను. ఆ గోడకు ఒక అంచు లాంటిది ఉంటే ఆ అంచుకి దాన్ని అలా ఫిట్ చేసి వెనక పక్క జియో వైరు, లావ్ వైర్ తోటి గట్టిగా కట్టానండి. మన బోన్లో వేసిన పక్షులు అనేవి ఇవండి. ఈ ఒక బాక్సులు అనేది వేశారండి. ఆ రెండిట్లో ఇంకా వేయలేదు, తర్వాత వేస్తారండి. అలాగే ఈ ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్ ఇందులో లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి చాలా ఒకదానికి మించింది ఒకటి చాలా అందంగానే ఉన్నాయండి. వీటికి ఈ పెద్ద షెడ్ అనేది అంతకుముందే వీరు వేశారండి. ఇదిగోండి 6, 9 బాక్స్ నేను చేసిన దానికి పైన అనేది బరకం టైప్లో వేశారు. ఇదిగోండి అందులో వేసిన 2 కోళ్ళును ఒక 5 ఏమో గిన్నె కోళ్ళు వేశారండి. అలాగే ఇలాంటివి కావాలంటే ఈ లోకల్లో అయితేనే కుదిరిద్దండి. మాది ఏలూరు దగ్గర మొండూరు. అలాగే కోళ్ళగాబులు మెటీరియల్ కావాలంటే నేను అవత ట్రాన్స్పోర్ట్లో వేస్తానండి. ఈ గాబులు మాత్రం దూరం అయితే కుదరదండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.